లయన్స్ క్లబ్ వారి అన్నదాన ప్రస్థానం నేటికి నిరంతరాయంగా కొనసాగుతోంది. 4 చేతులు కలిస్తే ఎంత పెద్ద కష్టమైనా తెలియదంటారు. లయన్స్ క్లబ్ సభ్యులు మల్లికార్జున ఆచారి, నరేష్, మధుబాబు, పద్మనాభ నాయుడులు ఈ అన్నదాన మహాయజ్ఞాన్ని నిరంతరాయంగా ముందుకు రోజు వస్తున్నాం. ప్రతిరోజు బాగా అన్నం పెడతా ఉన్నారు, బాగా భోజనం చేసి పోతా ఉన్నారు, బాగుంది అని. ఇప్పుడు 10 నెలలుగా తింటా ఉన్నారు. రోజులు బాగా పెడతారు, రోజులు బాగా పెడతారు. 3 నెలలుగా తింటారు. 3 నెలలుగా తింటారు. భోజనం మంచి బాగా ఉందా? అన్నము, రసము, సాంబార్ అన్నీ బాగున్నాయా? ఓకే. మాకు ఎవరు లేదండి. రోజు ఇక్కడ అన్నదానం చేస్తారు. రోజు తింటా ఉన్నాం. ఇక్కడ కళ్ళు లేదు సార్. వీరి అన్నదాన ప్రస్థానంలో ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో చేసిన సేవలు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆకలితో అలమటిస్తున్న దీనుల వద్దకే వెళ్లి 3 పూటలా భోజనాన్ని అందజేశారు. ఆకలితో ఉన్న దీనులు కడుపు నిండిన తర్వాత మమ్మల్ని దీవించడమే అతిపెద్ద సంతృప్తి అని సభ్యులు వెల్లడించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు గోల్డ్ చిత్తూరులో స్థాపించింది 6/6/2006లో స్థాపించినాము. గత 6 సంవత్సరాలు మేము గాంధీ రోడ్లో ఉండే లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు గోల్డ్లో ప్రతిరోజు నిత్యానందానం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా అక్కడి నుంచి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా మంది పూర్గా ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కరికి ఇక్కడ ప్రతిరోజు 300 మందికి సహకారం చేసుకొని మా లయన్స్ క్లబ్ వాళ్ళందరూ కూడా సహకారంతో కూడా డబ్బులు ఇస్తూ వాళ్ళు 300 నుంచి 350 మంది వరకు ఫుడ్ పెట్టాలని చెప్పేసి ప్రతిరోజు చెప్పినాము. గత ఇప్పుడు 820 రోజులు అయింది. నాన్ స్టాప్గా ఒక్కరోజు కూడా స్టాప్ చేయకుండా చేస్తా ఉన్నాము. అదేవిధంగా కరోనాలో కూడా 1000 మందికి వీధిన బజార్లో తిరిగి ఎక్కడ భోజనం లేదో వాళ్ళకంతా ఎక్కువ అందించినాము. దీంట్లో అమ్మఒడి బృందం కూడా మాకు సహకరించి మాకు తోడ్పడి చాలా హ్యాపీగా చేయించినారు. ఇదే విధంగా కంటిన్యూగా చేస్తామని చెప్పేసి ఇంకా కంటిన్యూ ఎప్పుడు నాన్ స్టాప్గా నిత్యానందనం చేస్తాము ఇక్కడ చిత్తూరులో. మేము చిన్నగా కొద్దిగా ఒక రోజు ఒక 50 నుంచి 100 మందికి ఆ గాంధీ రోడ్డు సరౌండింగ్ లో ఉండే వాళ్ళకి నిత్యాన్నదానం అనే కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. ఇది కొనసాగింది ఒక 6 ఏళ్ల పాటు. 12లో కొద్దిగా బ్రేక్ అయింది అది. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లము, ఫండ్స్ లేక అది ఆపాము. సరిగ్గా ఆ సమయంలో మళ్ళీ 2015 నుంచి 16 మధ్యలో మాకు మా పద్మనాభన్న మాకు సపోర్ట్తో అమ్మఒడి వాళ్ళు మాకు వంట కిచెన్తో పాటు మొత్తం బాధ్యత వాళ్ళు తీసుకున్నారు. వంట చేసే బాధ్యత మా బాధ్యత ఏమంటే దాన్ని వాళ్ళకి సహాయంగా మాకు తోచినంత బియ్యం కానీ కూరగాయలు కానీ కాంట్రిబ్యూషన్స్ ఫండ్స్ కానీ మేము వాళ్ళకి అమ్మఒడికి వారికి ఇవ్వడంతో వాళ్ళు వాళ్ళ దగ్గర వారు సేకరించిన పదార్థాలతో ఈ అన్నదానం అనేది పెద్ద ఎత్తున స్టార్ట్ చేసాం. మేము అప్పుడు 50-100 ఇచ్చేవాళ్ళం. మా క్లబ్ ఒకటే. అమ్మఒడి కలిసాక మేము 1000 మందికి ప్రతిరోజు చేసేవాళ్ళం. ఈ కరోనా పీరియడ్లో 1000 మంది కూడా చేసాం కంటిన్యూస్గా 6 నెలల పాటు. అదే అలానే ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్లో వాళ్ళకి ఎక్కువ రావడంతో మనకు డొనేషన్స్ ఫండ్స్ ఎక్కువ రావడంతో ఇది కరోనా రెస్ట్రిక్షన్స్ తీరినాయి కాబట్టి మేము హాస్పిటల్ దగ్గర స్టార్ట్ చేసాము. ఇప్పుడు 3 ఏళ్లుగా హాస్పిటల్ దగ్గర ఇస్తాం. మేము అమ్మఒడి స్టార్ట్ చేసి 16 సంవత్సరాలు అవుతుంది. అందులో భాగంగా చిత్తూరు హాస్పిటల్లో పోలీస్ వారు చారిటీ వాళ్ళు ఒకటి పెట్టారు. కానీ అది ఖాళీగా ఉండటంతో వారి పర్మిషన్తో అమ్మఒడి తరఫున ప్రారంభంలో 2018లో స్టార్ట్ చేసినాము.
ఆ స్టార్ట్ చేసినప్పటి నుంచి చిత్తూరు లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డ్ వాళ్ళు పూర్తిగా సహకరిస్తున్నారు. వాళ్ళ సహకారంతో పాటు అమ్మఒడి సహకారం ఇద్దరు కలిసి రోజు 300 మంది దాకా అన్నదానం చేస్తున్నాము. మొన్న కరోనా టైంలో 74 రోజులు రోజు 1000 మందికి ఈ చిత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డులోనూ మేము అన్నదానం చేశాము. అదే కాకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళు చిత్తూరులో అనాథలుగా వాళ్ళకు జీవనోపాధి కోల్పోయినప్పుడు వాళ్ళకందరికీ కూడా పోలీస్ సహకారంతో అందరి సహకారంతో మేము అన్నదానం చేస్తున్నాము. ఈ అమ్మఒడి అన్నదానంలో భాగంగా చిత్తూరు క్లబ్ ఆఫ్ గోల్డ్ వారు పూర్తిగా సహకరించి మాకు అనుబంధంగా సహకరించి ప్రతిరోజు వాళ్ళు సహాయ సహకారాలు కూడా మాకు అందిస్తున్నారు. చిత్తూరు లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డ్ వారికి అమ్మఒడి బృందం తరఫున కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు గోల్డ్ తరఫున మేము ఇక్కడ చారిటీ వాళ్ళ వద్ద గత 3 సంవత్సరాలుగా ఇక్కడ అన్నదానం జరిపిస్తున్నాము. ఈ అన్నదానం జరిపిస్తున్న సందర్భంలో అమ్మఒడి వాళ్ళతో కలిసి సంయుక్తంగా ఈ అన్నదానం అనేది నిర్వహిస్తూ ఉన్నాము. మా క్లబ్ సభ్యులు అందరూ దీంట్లో పాల్గొని మా సహాయ సహకారాలు అందించి అదేవిధంగా కరోనా టైంలో రోజుకు 1000 మందికి 72 రోజులు రోజుకు 1000 మందికి 3 పూట్ల భోజనం పెట్టడం జరిగింది. ఇక్కడ అన్నదానం జరిపిస్తుంది చూసి చాలా మంది దాతలు కూడా కొంచెం స్పందించి వచ్చి మాకు సహాయ సహకారాలు అందించారు. ఈ సందర్భంగా మా లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.